అధికారంలోకి రాకముందు పేదలకు ఆపన్నహస్తం అందిస్తామంటూ కోతలు కోసిన రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే చేతులెత్తేసింది. ఆరోగ్యానికి పెద్దపీట వేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం జంట నగరాల్లోని ప్రభుత్వ హాస్పిటళ్లకు మందుల సరఫరాని నిలిపివేసింది. హైదరాబాద్లో 70% పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల సరఫరా నిలిపివేసినట్లు మెడిసిన్ సప్లై అసోసియేషన్ సరఫరాదారులు రామచంద్ర తెలిపారు. గాంధీ, ఉస్మానియా హాస్పిటల్లోనూ మందుల సరఫరా ప్రభావం పడుతోందని అన్నారు. పెండింగ్ ఇచ్చామని, బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి పలు వినతులు సమర్పించామని అన్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. వైద్య శాఖ మంత్రి డిఎంఈలను కలిసినా స్పందన లేదని మెడిసిన్ సప్లై అసోసియేషన్ చెప్పింది. బకాయిలు చెల్లించకపోతే పూర్తిగా సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. మందుల కొరతతో ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగులకు ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, ప్రభుత్వ హాస్పిటళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వము మందుల సరఫరానే నిలిపివేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఏదైతే చూసుకుంటే గతంలో నుండి కూడా సంవత్సరంన్నర నుండి కూడా ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్స్ కి జంట నగరాలకు మందులు సరఫరా చేసే అసోసియేషన్ కూడా అనేక సార్లు కూడా ప్రభుత్వానికి, అటు డిఎంఈకి, అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కూడా అనేక సార్లు కూడా లేఖ రాయడం జరిగింది. ఏదైతే వారికి ఆ గతంలో కూడా బిల్లులు చెల్లించలేదంటూ కూడా అనేకంగా ఆరోపణలు చేశారు. కనీసం కూడా కొంతైనా 60 కోట్లలో కూడా సగం బిల్లులైనా చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం కూడా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అసలు పట్టించుకున్న పాపాలు కూడా పోలేదంటూ వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 70% మందులు కూడా నిలిపివేసినట్టు కూడా అధికారులు కూడా అటు ఏదైతే మందుల సప్లై కూడా వాళ్ళు ఇప్పటికే తెలియజేశారు. అటు మెడిసిన్ సప్లై వారందరూ కూడా గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్, నిలఫర్ హాస్పిటల్ వారికి అనేక సార్లు కూడా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. వారు కూడా నోటీసులకు ఎలాంటి స్పందన లేకుండా పోయింది. దీని కారణంగా కూడా అంటే గతంలో ఎప్పుడైతే అధికారులను కలిసినా, అటు సెక్రటరీని కలిసినా, అటు వైద్య శాఖ ఆరోగ్య మంత్రిని కలిసినా ప్రతిసారి బిల్లులు ఇస్తామంటున్నారు కానీ ఒక్కసారి కూడా ఇవ్వలేకపోయారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రికి గతంలో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా దానిపైన ఎలాంటి స్పందన కూడా రాలేదు. అసలు పెండింగ్ బకాయిల ఊచి కూడా లేదు. అసలు ఇప్పుడు రానున్న బడ్జెట్ లో కూడా పెండింగ్ బకాయిల పైన కూడా బడ్జెట్ రిలీజ్ చేయాలంటూ కూడా తెలిపారు. కానీ దానిపైన కూడా అటు సంబంధించిన అధికారులు కూడా ఎవరు పట్టించుకోకపోయేసరికి వాళ్ళు పూర్తిగా సమ్మె కూడా సై అంటున్నారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. మనతోని టీవీస్ తో కూడా ప్రత్యేకంగా రామచంద్ర అసోసియేషన్ రామచంద్ర మాట్లాడడం జరిగింది. తను కూడా స్పష్టంగా తెలియజేశారు. అధికారులకు అనేక సార్లు కూడా ఈ మెడిసిన్ సప్లై పైన కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వారికి కూడా మేము తెలియజేశాము. కానీ ఒక్కసారి కూడా పట్టించుకోవాలని పాపాన పోలేదు. అటు డిఎంఈ గారికి కూడా అనేక సార్లు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. డిఎంఈ గారు కూడా దీనిపైన ఎలాంటి స్పందన లేకుండా కూడా పోయింది. ఏదైతే ఇప్పటికే ఎమర్జెన్సీగా మందులు కావాలంటే కేవలము ఎమర్జెన్సీ మందులు మాత్రమే సరఫరా చేస్తున్నా, మిగతా అన్ని రకాల మందులు కూడా గతంలోనే నెల క్రిందట కూడా నిలిపివేసినట్టు కూడా రామచంద్ర తెలిపారు. మరే రానున్న రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కూడా పూర్తిగా బిల్లులు చెల్లించాలి, చెల్లించకపోతే తప్పకుండా మొత్తం మందుల సరఫరా కూడా నిలిపివేస్తామంటూ కూడా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, బ్లాక్ మెయిల్ చేసినా గానీ మాకు బిల్లులు చెల్లించకపోతే తప్పకుండా మందులు నిలిపివేస్తామంటూ కూడా ఇప్పటికే మెడికల్ అసోసియేషన్ రామచంద్ర కూడా దీన్ని కూడా స్పష్టంగా తెలియజేశారు. కేవలం ఇప్పటి వరకు కూడా బిల్లులో కూడా సగం బిల్లు కూడా ఇవ్వని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అధికారులకు అటు డిఎంఈకి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష, అరవింద్, చెప్పండి, మాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ఎక్కువగా పేదవారే వస్తుంటారు, అంటే వైద్య ఖర్చులు భరించలేని వారే వస్తుంటారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో మందుల సరఫరా లేకపోతే ఇప్పుడు రోగులు ఏ విధంగా బాధపడుతున్నారు, అసలు ఏమంటున్నారు వాళ్ళు? ప్రధానంగా ఏదైతే హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న హాస్పిటల్లో దాదాపు పేద మధ్య
ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తగిన మందులు గతంలో నుండి కూడా సంవత్సరం నుండి 2 సంవత్సరాల పాటు నుండి కూడా చాలని మందులు వస్తున్నాయి. దీని ప్రభావం కూడా ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్లో అటు బస్తి దవాఖానలో కూడా అనేక సార్లు కూడా కనిపించాయి. ఒకవేళ ఏజెన్సీ వాళ్ళు మందులు నిలిపివేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కానీ మరొక హైదరాబాద్ జంట నగరాల్లో కూడా అనేకంగా మందుల కొరత ఉంటుంది. అటు పేదోడి వైద్యం కూడా నోచుకోలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే టిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్ అంటూ కూడా అనేక సార్లు కూడా చెప్పారు, కానీ దానిపైన ఎలాంటి ఓపెనింగ్ లేదు. అటు వైద్యులకు సరిగ్గా జీతాలు కూడా లేవు. దీనిపైన మరో విధంగా చూసుకుంటే అటు మందుల కొరత మాత్రం ఇప్పటికే ప్రతి ఒక్క దగ్గర ప్రభుత్వ దవాఖానలో మందుల కొరత ఉంది. ఇప్పుడు కనుక ఏజెన్సీ మందులు కనుక సరఫరా నిలిపివేస్తే ఇక పైన కూడా అనేకంగా అంటే పెద్ద హాస్పిటల్ అంటే గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ ఇలా అనేకమైన పెద్ద హాస్పిటల్లో కూడా వైద్యం చక్కగా సాగదంటూ కూడా ఇప్పటికే ప్రజలు కూడా కొంచెం తీవ్రంగా మండిపడుతున్నారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వైద్యం అత్యవసరం కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.